హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఆ వీడియో లెంత్ అవుతుందని ఇలా మరొక వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను అండి. ఎవరైనా చూడకపోతే కామెంట్లో పిన్ చేసే చూడండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రూట్స్ అన్నిటిని తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి ఒక నైట్ మొత్తం ఉంచి నానబెట్టండి. ఇప్పుడు ఒక బనానా తీసుకొని వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా జార్లో వేసుకోండి. మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోవచ్చు అండి. లేదంటే మనకు అలా తినాలనిపించకపోతే ఇలా జ్యూస్గా అయితే తీసుకుందాం. ఏం తీసుకొని సోక్ చేశానంటే డ్రై ఖర్జూరా, బాదం, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పల్లీలను అయితే తీసుకున్నానండి. వీటిని అదే చెప్పాను కదా, మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. ఇలా జ్యూస్లో ఒక్కొక్కటి తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల మనకైతే వెయిట్ గెయిన్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ హెవీగా ఉన్న వాళ్ళకైతే ఈజీగా కంట్రోల్ అవుతుందండి. హెయిర్ కూడా బాగా గ్రోత్ అయితే వస్తుంది ఈ జ్యూస్ వల్ల. ఈ బనానాస్ హై కార్బోహైడ్రేట్తో బాడీకి ఎనర్జీని అయితే ఇస్తాయండి. పొటాషియంతో శరీరంకి బలం కూడా కలుగుతుంది. ఇందులో మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే బనానా యాడ్ చేసాం కదండి. ఇప్పుడు హీట్ చేసుకున్న మిల్క్ని మాత్రమే ఒక గ్లాస్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ జ్యూస్ని 2 మెంబర్స్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చండి. మనకైతే ఆ ఎనర్జీని అయితే బాగా ఇస్తుంది. ఇందులో బనానా బదులు యాపిల్ వేసుకున్నామంటే మనం ఫ్యాట్ అవ్వము, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే ఉండదు. ఫ్రూట్స్ అని తీసుకొని అరేంజ్ చేసుకున్నానండి. నేను ఒక బౌల్ తీసుకొని అందులో హోమ్ మేడ్ గీ అయితే యాడ్ చేశానండి. ఈ గీలో మనం ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ని బాయిల్ చేసుకుందామండి. మకానాని తీసుకొని నెయ్యిలో బాగా వేయించుకోండి. ఈ మకానాని నెయ్యిలో వేయించి తినండి, చాలా టేస్ట్ అయితే ఉంటే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మకానా వెయిట్ గెయిన్కి చాలా ఎఫెక్టివ్ ఫుడ్ ఐటమ్ అండి. మకానాలో హెల్త్, ఫ్యాట్స్, క్యాలరీస్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ బాడీకి ఎనర్జీ ఇవ్వడం మరియు వెయిట్ పెంచడంలో అయితే హెల్ప్ చేస్తాయి. మెయిన్గా మకాన్ అనేది బోన్స్ని, మజిల్స్ని చాలా స్ట్రాంగ్ అయితే చేస్తుంది. నేను సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసి నెయ్యిలో అయితే వేయించుకుంటున్నానండి. పంకిన్ సీడ్స్ జింక్, మెగ్నీషియం అండ్ హెల్తీ ఫ్యాట్స్తో హార్ట్ అండ్ బాడీకి మంచిదండి. వాటర్ మిలన్ సీడ్స్ ప్రోటీన్, మ్యాగ్నీషియం, ఐరన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసి ఎనర్జీ లెవెల్స్ అయితే పెంచుతాయండి. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ, హెల్తీ ఫ్యాట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్తో హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇది స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని అయితే పెంచుతుందండి. సీడ్స్ డైజెషన్ ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీ అయితే పెంచుతాయండి. హెల్దీ క్యాలరీస్తో వెయిట్ గెయిన్కి అయితే సపోర్ట్ చేస్తాయండి. ఇలా వీటిని బాగా వేయించుకోండి. నెక్స్ట్ కాజు అండ్ బాదం అయితే తీసుకుందామండి. కాజు బాదంను కూడా మనం ఇలాగే నెయ్యిలో అయితే వేయించండి. కాజులో మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటి వల్ల మన శరీరం బలంగా కూడా ఉంటుంది. బాదంలో ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ మరియు విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. మనకు ఎనర్జీని పెంచడంతో పాటు మంచి ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. డిసీజ్ అయితే రాకుండా చేస్తుంది. ఈ లైన్ డేట్స్లో ఐరన్ ఎక్కువ, బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మనకైతే ఇంప్రూవ్ అయితే చేస్తాయి. ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఫ్యాటిగ్ కూడా తగ్గిపోతుంది. ఫ్యాటిగ్ మీన్స్ అంటే అలసట, నీరసం ఉండేది కూడా మనకు తగ్గిపోతుంది. గీలో వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. అలాగే లైన్ డేట్స్ని సపరేట్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. మనం ఈ పౌడర్ని ఎలా యూస్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 1 గ్లాస్ మిల్క్కి 1 టేబుల్ స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులో బోర్నమీటా, హార్లిక్స్ మీరు ఏది తీసుకుంటారో అది తీసుకొని డైలీ అయితే తాగండి. డైలీ యూస్ చేస్తానండి ఈ మిల్క్ని. మన పిల్లలకి కూడా ఇవ్వండి, చాలా ఎనర్జీ వస్తుంది. మనం మిక్స్ చేసిన లైన్ డేట్స్ని అలాగే మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఈ రెండింటిని మిక్స్ చేసి బాగా గ్రైండ్ చేయండి ఒకసారి. మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, వీటిని తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ లడ్డుగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యాచురల్ షుగర్తో బాడీకి ఎనర్జీతో పాటు వెయిట్ గెయిన్కి సహాయం చేస్తుంది ఈ లడ్డు. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఈ వీడియోలో చెప్పిన వీటన్నిటి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్, కిడ్స్ అండ్ వీక్గా ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వీటిని అయితే తీసుకోండి రెగ్యులర్గా. నేను యూస్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ వీడియో అయితే మీకు షేర్ చేశానండి. అట్లీస్ట్ 10 మెంబర్స్ కన్నా యూస్ఫుల్ అవుతుందని. వెయిట్ గెయిన్ చేసేటప్పుడు హెల్తీ డైట్ ఫాలో చేయండి. ఇలా న్యాచురల్ ఫుడ్స్తో మన గోల్ రీచ్ అవ్వచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.